Good morning children. ఇప్పుడు మనం థర్డ్ క్లాస్లో సైన్స్ నేర్చుకున్నాము. సో లాస్ట్ మనం ప్రీవియస్ క్లాస్లో ఏం నేర్చుకున్నాము? క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ నేర్చుకున్నాము. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఏం నేర్చుకున్నాము? 1-2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేర్చుకున్నాము. ఏంటా 1-2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఒకసారి రివైజ్ చేయండి. వేర్ డు వి గెట్ పేపర్ ఫ్రమ్? పేపర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ నేమ్ 3 మెటీరియల్స్ ఫ్రమ్ విచ్ క్లాత్స్ ఆర్ మేడ్. సో ఎక్కడి నుంచి మనకి క్లాత్స్ అనేవి ఏ మెటీరియల్స్ నుంచి వస్తున్నాయో తెలుసుకుందాం. క్లాత్స్ దేని నుంచి వస్తున్నాయని చెప్పుకున్నాము? కాటన్, లినెన్, వూల్. ఈ మూడింటి నుంచి మనకి క్లాత్స్ అనేవి వస్తున్నాయని చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ బ్యాలెన్స్ మిగిలింది కదా, ఆ క్వశ్చన్ కూడా తెలుసుకుందాం ఒకసారి. సిడబ్ల్యూస్ అందరూ ఓపెన్ చేయండి, హోంవర్క్ చేసి కరెక్ట్గా పెట్టండి, హ్యాండ్ రైటింగ్ నీట్గా రాయండి అన్న. అండ్ అలాగే లైన్ టు లైన్ గ్యాప్ ఇచ్చి రాయండి. ఒకసారి థర్డ్ క్వశ్చన్ చూడండి. నేమ్ 2 థింగ్స్ మేడ్ ఫ్రమ్ ప్లాస్టిక్స్. ఆల్రెడీ మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది, ఓకేనా? Name 3 things. Name 2 things made from plastics. Name 2 things made from plastics. MEDE made, FROM from, made from plastics. Name 2 things that made from plastics. ఏంటది? 2 things made from plastics are toys and bags. 2 things made from, MEDE made, FROM from plastics. Made from plastics are ARER toys, TOYS toys, Indian bags, BAGS bags. Name 2 things made from plastics నుంచి ఏమేమి యూజ్ చేస్తారు? 2 things made from plastics are toys and bags. ఇవన్నీ ప్లాస్టిక్ ని యూజ్ చేసి చేస్తారన్నమాట. నెక్స్ట్ ఒకసారి ఓరల్ చూడండి. NAME TOWO2 THINGS things. Name 2 things. MEDE made, FROM from, made from plastics, PLASTICS plastics. Name 2 things made from plastics. 2 things. TWO2 THINGS things. MEDE made, 2 things made, FROM from, 2 things made from plastics, PLASTICS plastics, ARER TOYS toys, Indian BAGS bags, toys and bags. Name 2 things made from plastics. Name 2 things made from plastics. 2 things made from plastics are toys and bags. 2 things made from plastics are toys and bags. ఒక్కసారి 2 minutes టైం ఇస్తాను అన్న. ఈ క్వశ్చన్ నోట్ చేసుకోండి, లైన్ టు లైన్ గ్యాప్ ఇచ్చి రాయండి, వర్డ్ టు వర్డ్ గ్యాప్ ఇచ్చి రాయండి అన్న, ఓకేనా? నోట్ చేసుకున్నారు కదా, ఒకసారి మళ్ళీ చూడండి. నేమ్ 2 things made from plastics. 2 things made from plastics are toys and bags. TWO2 THINGS things. MEDE made, FROM from, PLASTICS plastics, ARER toys and bags, TOYS toys, AND and BAGS bags. ఓకేనా? నెక్స్ట్ మనం ఒకసారి 1-2 క్వశ్చన్స్ కూడా రివైజ్
చేసుకుందాము. వి మేక్ ఏ వాటరీ పేస్ట్. ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? వేర్ డు వి గెట్ పేపర్ ఫ్రమ్? వి మేక్ ఏ వాటరీ పేస్ట్ అవుట్ ఆఫ్ ద బ్యాంబూ. వి గెట్ పేపర్. సో దాని నుంచి మనకి పేపర్, వాటరీ పేస్ట్ ఆఫ్ బ్యాంబూ ట్రీ నుంచి మనకి పేపర్ వస్తుంది అనేది తెలుసుకుందాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్పాము? నేమ్ 3 మెటీరియల్స్ ఫ్రమ్ విచ్ క్లాత్స్ ఆర్ మేడ్. నేమ్ 3 మెటీరియల్స్. ఒక 3 మెటీరియల్స్ ఎవరో ఒక చెప్పండి అన్న మనకి మెటీరియల్స్. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. నేమ్ 3 మెటీరియల్స్ విచ్ క్లాత్స్ ఆర్ మేడ్. దీనికి ఆన్సర్ ఏంటి? ఏవైనా 3 మెటీరియల్స్ దేని నుంచి క్లాత్స్ అనేవి మనకి వస్తాయి? ఆన్సర్ ఏంటి చెప్పండి? ఎస్, కాటన్, లినెన్ అండ్ వూల్. ఏంటది? కాటన్, లినెన్ అండ్ వూల్. We get clothes from cotton, linen and wool. ఓకేనా? 1, 2 క్వశ్చన్ ఆన్సర్స్ అయిపోయాయి కదా. థర్డ్ క్వశ్చన్ కూడా అయిపోయింది కదా. నేమ్ 2 things made from plastics. 2 things made from plastics are toys and bags. నెక్స్ట్ 3 క్వశ్చన్స్ కూడా అయిపోయాయి కదా నాన్న. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు బుక్స్ తీసుకోండి. గ్రామర్ పార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్లాస్లో ఈ థర్డ్ క్వశ్చన్ హోంవర్క్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి మీరు ఏం చేయాలంటే, ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్లో గ్రామర్ పార్ట్ ఉంది. ఆ గ్రామర్ పార్ట్ అంతా మీరు ఫినిష్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే చాలా లెసన్ చాలా ఈజీ కదా. టాయ్స్ అండ్ బ్యాగ్స్ అండ్ ప్లాస్టిక్స్ గురించి, ఎక్కువ మెటీరియల్స్ గురించి అంతా కదా. సో ఒకసారి మల్టిపుల్ చాయిస్ అవన్నీ చూడండి. అండ్ అలాగే మనకి వేర్ డు వి గెట్ దిస్ మెటీరియల్స్ ఫ్రమ్ అని సెకండ్ రోమన్ ఒకటి ఉంది. రబ్బర్ ఎక్కడి నుంచి వస్తుంది, కాటన్, లెదర్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అనేది మీరు ఒకసారి లెసన్ చదివితే మీకు అర్థమైపోతుంది. సో నెక్స్ట్ క్లాస్ కల్లా ఎవరైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో వాళ్ళు గ్రామర్ పార్ట్ కూడా ఫినిష్ చేసి ఉంచండి. సో నెక్స్ట్ క్లాస్లో నేను గ్రామర్ పార్ట్ చెప్తాను. ఆ గ్రామర్ పార్ట్ అనేది నేను చెప్పినప్పుడు కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది మీకు అర్థమవుతుంది. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లాగా, జస్ట్ ఫర్ ప్రాక్టీస్ లాగా మీరు టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు గ్రామర్ పార్ట్లో ఆ గ్రామర్ ఫినిష్ చేసి పెట్టండి. నెక్స్ట్ క్లాస్కి నేను వచ్చినప్పుడు ఈసారి గ్రామర్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అవన్నీ రైట్ ఓ రాంగో మీకే అర్థమవుతాయి. సో 1, 2 క్వశ్చన్స్ అయిపోయాయి. థర్డ్ క్వశ్చన్ కూడా అయిపోయింది. సో హోంవర్క్ అనేది ఈ థర్డ్ క్వశ్చన్ తీసుకోండి అన్న. థర్డ్ క్వశ్చన్ తీసుకోండి. అండ్ అలాగే మీ దగ్గర ఏమైనా ఉంటే, అంటే కాటన్, లినెన్, వూల్ ఇలాంటి డిఫరెంట్ మెటీరియల్స్ ఏమైనా ఉంటే, సో దాన్ని బట్టి మీరు ఒక చిన్న వీడియో తీసైనా గ్రూప్లో షేర్ చేయండి. అంటే ఈ మెటీరియల్ ఇది కాటన్, ఇది లినెన్, ఇది వూల్, సో ఉంటాయి కదా మెటీరియల్స్. ఆ మెటీరియల్స్ని బట్టి సో దిస్ ఈజ్ ఎ కాటన్, దిస్ ఈజ్ ఎ లినెన్, దిస్ ఈజ్ ఎ వూల్ అనేది మీరు కొంచెం అలా చిన్న యాక్టివిటీస్ చేయాలనుకుంటే ఎలాంటి యాక్టివిటీ అయినా సైన్స్కి సంబంధించి చేయొచ్చు. నో అబ్జెక్షన్. పర్మిషన్ అడగాల్సిన అవసరం కూడా లేదు. మీకు సైన్స్కి సంబంధించి ఎలాంటి యాక్టివిటీస్ చేయాలనిపించినా చేయండి. ఒక లెదర్ చార్ట్ తీసుకొని కొన్ని యానిమల్స్ నేమ్స్ కానీ లేదా ఇంకేమైనా కానీ సైన్స్కి సంబంధించినవి ఏమైనా డ్రాయింగ్స్ కానీ ఇవేమైనా చేయండి. ఓకేనా? యాక్టివిటీస్కి సంబంధించి కూడా మీరు చేయొచ్చు. ఓకేనా? థర్డ్ క్వశ్చన్ అయిపోయింది కదా. రీడ్ అండ్ రైట్ థర్డ్ క్వశ్చన్ 3 times తీసుకున్నాను, ఎందుకంటే ఒకటే క్వశ్చన్ కదా. థర్డ్ క్వశ్చన్ ఈ 3 క్వశ్చన్ ఆన్సర్స్ మీకు మళ్ళీ ఎస్టీస్ కూడా ఉంటాయి కదా. ఎస్టీస్లో కూడా మీరు రాయాల్సి ఉంటుంది. 3 times రాసి హోంవర్క్ పెట్టండి. హోంవర్క్ ఒకసారి నోట్ చేసుకున్నాను. రీడ్ అండ్ రైట్ థర్డ్ క్వశ్చన్ 3 times. అండ్ అలాగే నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి టెక్స్ట్ బుక్ గ్రామర్ కూడా మీరు ఫినిష్ చేసి ఉండాలన్నమాట. ఒక్కసారి హోంవర్క్ నోట్ చేసుకున్నాను. సో నోట్ చేసుకున్నారు కదా. థర్డ్ క్వశ్చన్ కూడా 3 times రాసి హోంవర్క్ షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు టెక్స్ట్ బుక్ గ్రామర్ అదంతా ఫినిష్ చేసి రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్ టెక్స్ట్ బుక్ గ్రామర్ చెప్పుకుందాము. అలాగే సైన్స్కి సంబంధించి కానీ లెసన్స్కి సంబంధించి కానీ ఏదైనా యాక్టివిటీ చేయాలన్నా మీరు చేసి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి అన్న. థ్యాంక్ యూ నాన్న. స్టే సేఫ్.